దిస్ ఈస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. ఈ రోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. బయట వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారికి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? I'm not going to answer that question. అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్ని. So let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా what happened was a heat of a moment. Okay, I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరు మీడియాతో మాట్లాడారు. ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటారు, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటారు. మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది. నిజంగానే ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ అంత ముందు కూడా మధ్యాహ్నం వాళ్ళ బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయటికి ఎంట్రీ డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చెయ్యాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే కుటుంబంగా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆలోచనగా ఉన్నారు. ఈ రోజు మీరు ఇద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈ రోజు ఒకరి మీద ఒకరు ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఆయన నెవర్ డూ ఇట్. ఈ జన్మలో ఆయన నెవర్ డూ ఇట్. యాక్షన్ చేస్తున్నారు, మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్ పైన నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుకి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉండేది తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించాలని కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏమన్నారు? మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్ ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారు.